హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మీరు నేను చాలా ఎక్సైటెడ్గా వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ డెబ్యూ గురించి ఎదురు చూసాం. అట్ ది సేమ్ టైం సూర్యవంశీతో పాటు మరొక యంగ్స్టర్, అంటే నాట్ వెరీ యంగ్ కంపేర్ టు మన బాస్ బేబీ 26 ఏళ్ల గుర్నూర్ బ్రాడ్ కూడా మనకు చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్గా కనిపిస్తారు. ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు, 3 వన్డేస్ ఆడాడు ఇండియా తరఫున, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తాజాగా అతను ఇండియా ఏ తరఫున ఆడుతూ శ్రీలంక ఏ టీం పైన సెకండ్ అన్అఫిషియల్ టెస్ట్ మ్యాచ్లో హీ పిక్డ్ అప్ 10 వికెట్స్, 10 వికెట్ హాల్ ఇన్ సబ్ కాంటినెంట్ పర్టికులర్ శ్రీలంకలో స్లో అండ్ లో వికెట్స్ ఎక్కువగా స్పిన్ బౌలింగ్ అనుకూలించే పిచ్ల మీద అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో 4, సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్స్ తీయడం అంటే ఆశామాషి విషయం కాదు. అందుకని అతని గురించి మీతో మాట్లాడడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. గుర్నూర్ బ్రార్ విషయంలో నాకు నచ్చిన సంగతి ఏంటంటే హీఈస్ నాట్ అన్ ఐపీఎల్ ప్రోడక్ట్. ఐపీఎల్ నుంచి వచ్చిన వాడు కాదు అతను ఇండియన్ టీంలో. ఇటీవల కాలంలో ఏమైపోయింది, మీరు టెస్ట్ మ్యాచ్ ఆడాలన్నా త్రూ ఐపీఎల్ రావాల్సిందే, దురుజురల్లాగా శంకర్లో పోస్తేనే తీర్థం అన్నట్టుగా మీరు ఐపీఎల్లో పర్ఫామ్ చేస్తేనే మీకు గుర్తింపు వస్తుంది. కానీ ఇతను అలా కాదు, ఐపీఎల్ పర్ఫార్మెన్స్ వల్ల రాలేదు. ఎందుకంటే ఇతను ఆడింది ఒకే ఒక ఐపీఎల్ మ్యాచ్, దాంట్లో అతను 3 ఓవర్లు వేసి 42 రన్స్ ఇచ్చాడు. తర్వాత అది ఎప్పుడు 2023లో. తర్వాత హీ వాజ్ విత్ గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో, కానీ అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు ఆశీష్ నర. సో ఐపీఎల్ ఆడకుండా అతను ఎందుకు వచ్చాడు ఇండియన్ టీంలోకి అనేది మనం చూద్దాం. తర్వాత ఇండియా ఏ సిరీస్ గురించి కూడా మనం మాట్లాడుతాం. ఇండియా ఏ సిరీస్ మామూలుగా మనం వైభవ్ ఆడుతున్నాడనో మరొక కారణంగానో ఆ శ్రీలంక వర్సెస్ ఇండియా వాళ్ళ సిరీస్ అంతా వన్డే సిరీస్ మనం చాలా ఉత్కంఠగా లైవ్ చూసాం కదా. కానీ ఇది ఎవరు పట్టించుకోలేదు, మీరు కానీ నేనైతే దాన్ని ఫాలో అయ్యాను ఆ 2 మ్యాచ్లు కూడా. ఎందుకంటే మనకి వైట్ బాల్ క్రికెట్లో బోల్డ్ టాలెంట్ వస్తుంది, కానీ మీకు రెడ్ బాల్ క్రికెట్లో రావట్లేదు. అందుకని ఈ అన్అఫిషియల్ టెస్ట్ మ్యాచ్ల గురించి చాలా ఎక్సైటెడ్గా నేను వాళ్ళ ఫాలో అయిన మ్యాచెస్, దాని గురించి కూడా మనం మాట్లాడాం. సో గుర్నూర్ బ్రార్ ఎందుకని మరి ఇండియన్ టీంలోకి హఠాత్తుగా వచ్చాడు? అతని ఫస్ట్ క్లాస్ పర్ఫార్మెన్స్ బిఫోర్ గెటింగ్ సెలెక్టెడ్ టు ఇండియన్ టీం బాగానే ఉంది. ఎందుకంటే అతను ఎన్ని మ్యాచ్లు ఆడాడు, 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 57 వికెట్లు తీశాడు. బాగానే ఉంది అతని పర్ఫార్మెన్స్. అది కాదు, అతన్ని సెలెక్ట్ చేయడానికి 2 కారణాలు ప్రత్యేకంగా కనిపించినాయి ఇండియన్ టీంలో అతను సడన్గా ఫాస్ట్ ట్రాక్ చేయడానికి వితౌట్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్. ఒకటంటే అతని హైట్ 6'5" హైట్ ఉన్న, అంటే హీఈస్ ద టాలెస్ట్ బౌలర్ ఇండియాకి ఇప్పుడు ఆడిన వాళ్ళు. ఒకప్పుడు అభయ్ కురవిల 6'8", 6'7", 6'6", 6'7" ఉండేవాడు. శ్రీనాథ్ 6'4", సంథింగ్ లైక్. బట్ ఇప్పుడున్న వాళ్ళు అతను టాలెస్ట్ ప్లేయర్, 6'5" హైట్ ఉంది అతనికి. అండ్ హీ హాస్ గాట్ ఎక్స్ప్రెస్ స్పేస్, మంచి సీరియస్ స్పేస్ ఉంది. ఇండియాకి ఆడుతూనే ఆ 3 మ్యాచ్ల్లో ఈ టచ్ 148, కన్సిస్టెంట్గా 140+ బౌలింగ్ చేస్తాడు. 145 అతని రెగ్యులర్ బౌలింగ్ స్పీడ్. సో స్పీడ్ ఉంది, హైట్ ఉంది, మనకి ఇది కదా మనం కోరుకున్నది. అందుకని అతన్ని ఫాస్ట్ ట్రాక్ చేశారు ఇండియన్ టీంలోకి. అంతమంది ఇండియా ఏ కూడా ఆడించారు, బట్ అతను తొందరగా ఇండియన్ టీంలో ఛాన్స్ రావడానికి చాలామంది అతని పేరు సెలెక్ట్ చేసినప్పుడు, ముఖ్యంగా అతన్ని ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ అయితే ఆడలేదు, 3 వన్డేస్కి సెలెక్ట్ చేసినప్పుడు ఐబ్రోస్ రైజ్ అయినాయి. ఏంటబ్బా గుర్నూర్ బ్రార్ ఐపీఎల్ అక్కడ ఉన్న పేరు, ఇతను వచ్చాడనేసరికి ఇదేంటన్నా. కానీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ గౌతమ్ గంభీర్ అయినా కావచ్చు, కాకపోతే మీకు అగార్కర్ మన చీఫ్ సెలెక్టర్ అయినా, మనం వాళ్ళని క్రిటిసైజ్ చేసినప్పుడు క్రిటిసైజ్ చేయాలి, బట్ గివ్ దమ్ ది క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ. ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అతన్ని తీసుకొచ్చినందుకు. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో మన ఛానల్లో మాట్లాడుకున్నాం, మనకి టాల్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి అని చెప్పి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అవర్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ బిలో 6. నిన్న మనడు దాకా హర్షదీప్ సింగ్ ఇస్ 6 పైన ఉన్నాడు, 6'2" ఎంతో ఉంటాడు. బట్ హీఈస్ నాట్ హిట్టింగ్ ద డెక్ టైప్ బౌలర్, ఈజ్ అ స్వింగ్ బౌలర్, కాస్త ఫుల్లర్ లెంత్ వేసే బౌలర్. హర్షిత్ రాణా ఇటీవల కాలంలో వచ్చాడు, ఈజ్ టాల్ ఎనఫ్. ఐ థింక్ ఈ 6'2", 6'3" ఉన్నాడు, ఎంతో ఉన్నాడు. కానీ అంతకుముందు మన పరిస్థితి ఏంటి, బుమ్రా కానీ షమి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రిన్స్ యాదవ్తో సహా మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ బిలో 6 ఉన్నారు. మరి అందుకనే చాలామందికి నచ్చని ప్రసిద్ధ్ కృష్ణ, అంటే ఏ వృక్షము లేని చోట ఆమ్ద వృక్షమే గొప్ప అన్నట్టుగా అతను చాలా కాలంగా బికాస్ ఆఫ్ హిస్ హైట్, బట్ హీఈస్ జస్ట్ 6'1" ఎంతో 6'2" ఉన్నాడు, అంతే ఉన్నాడు. కానీ హైట్ వల్ల అతను ఎక్కువ మ్యాచ్ ఇండియాకి ఆడడం జరిగింది. కానీ గుర్నూర్ బ్రార్కి హైట్ ఉంది, పేస్ కూడా ఉంది, మంచి పేస్ ఉంది. అండ్ ఆడిన 3 మ్యాచ్లో హెస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఫస్ట్ ఓడిఐలోనే 3 వికెట్స్ తీశాడు, సెకండ్ ఓడిఐలో 3 తీశాడు, థర్డ్ మ్యాచ్లో 1 వికెట్ తీశాడు. సో ఆడిన 3 ODIsలో హీ హెస్ పిక్డ్ అప్
7 వికెట్స్ ఇంప్రెసివ్గా తన ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. అండ్ ఇప్పుడు శ్రీలంకలో రెడ్ బాల్ క్రికెట్లో కూడా 10 వికెట్స్ తీయడంతో నేను ఎక్సైట్ అతని గురించి వీడియో చేయదలుచుకున్నాను. ఎందుకంటే రెడ్ బాల్లో మనకు కావాలి, షమీని పక్కన పెట్టారు, బుమ్రా ఎప్పుడు ఆడతాడో తెలీదు, ఆకిబ్ నబీ వద్దనుకున్నారు, మనకి ఎవరు కనపట్లేదు, సిరాజ్ తప్ప. సో ఆ నేపథ్యంలో ఇతని పర్ఫార్మెన్స్ ఇన్ శ్రీలంక ఇస్ హార్ట్ వార్మింగ్, చాలా చాలా మనకు సంతోషించే విషయం. గుర్నూర్ బ్రార్ యాక్చువల్గా బాస్కెట్బాల్ ఆడుతున్నాడు, హీఈస్ ఫ్రమ్ పంజాబ్. సో అతనికి శుభ్మన్ గిల్తో చాలా, అంటే శుభ్మన్ గిల్ పంజాబ్కి ఆడతాడు, ఇతను పంజాబ్కి ఆడతాడు కాబట్టి శుభ్మన్ గిల్ హ్యాస్ సీన్ హిమ్. అదే గుజరాత్ టైటన్స్లో కూడా చూస్తుంటాడు. సో అతనికి ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈజ్ ఫ్రమ్ పంజాబ్, హిస్ ఫాదర్ హ్యాపెన్స్ టు బి నేషనల్ లెవెల్ బాస్కెట్బాల్ ప్లేయర్. ఆయన కూడా మంచి హైట్ ఉంది, బాస్కెట్బాల్ నేషనల్ లెవెల్ బాస్కెట్ ప్లేయర్. కొడుకు కూడా బాస్కెట్బాల్ ఆడాలని కోరుకున్నాడు, కానీ ఇతను ఏంటంటే చాలా లేట్గా వచ్చాడు క్రికెట్లో, 15 years ఏజ్లో వచ్చాడు. డేల్ స్టైన్ బౌలింగ్ చూసి ఇంప్రెస్ అయ్యి వచ్చాడు. డేల్ స్టైన్ ఫ్యాన్ ఇతను. సో డేల్ స్టైన్ బౌలింగ్ చూసి వచ్చాడు. 15 years టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాడు, కానీ కోచెస్ చూసి తన దగ్గర పేస్ ఉందని చెప్పి అతన్ని అకాడమీలో తీసుకున్నారు. తర్వాత మొహాలి అతని ప్లేస్లో, అతని పేరు వరీందర్ అనే కోచ్. ఫాస్ట్ బౌలర్స్కి అశ్విని కుమార్ కానీ, తర్వాత రమణ్ దీప్ సింగ్, వాళ్ళందరూ అతని ట్రైనీస్. సో అతను ఫాస్ట్ బౌలర్స్ విషయంలో కాస్త స్పెషలిస్ట్. సో అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను బాగా తీర్చిదిద్దాడు. అయితే ఏమైందంటే 2023లో అండర్-23 పంజాబ్కి ఆడాడు. అక్కడ ఆడిన తర్వాత రంజీ ట్రాఫీలో కూడా మంచి డెబ్యూ వచ్చింది. రైల్వేస్కి ఆడుతూ స్పిక్డ్ అప్ 4 wickets for 16 runs. రైల్వేస్ 102 కింద ఆల్అౌట్ చేశాడు ఫస్ట్ రంజీ మ్యాచ్లోనే, ఢిల్లీ కర్నైల్ సింగ్ స్టేడియంలో. అంతా బాగానే ఉంది అంత, కానీ ఈ పిక్డప్ బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్. బుమ్రా కూడా ఉంది ఆ ప్రాబ్లం. దాంతో ఏంటంటే అతని కెరీర్కి సడన్గా 2023లోనే కాస్త గండిపడి. బట్ అతను ఏంటంటే వాళ్ళ కోచ్ గైడెన్స్లో యాక్షన్ రీమోడల్ చేసుకొని, ఆ యాక్షన్ రీమోడల్ ఎంత బాగా చేసుకున్నాడంటే అతని పేస్ ఒక 10, అంతవరకు 135 వేసాడు, 145 వేయగలుగుతాడు. సో అతనికి ఆ క్యాపబిలిటీ ఉంది. యూ కెన్ బౌల్ ఫాస్ట్. అతని యాడ్స్ ఆఫ్ పేస్ చాలా ఇంక్రీజ్ అయ్యి యాక్షన్ రీమోడల్ చేసుకోవడం వల్ల అతనికి చాలా బెటర్ బౌలర్ అయ్యాడు. అతను హ్యాస్ ఇమీడియట్లీ కాట్ అటెన్షన్. దాంతో ఏంటంటే ఇండియా వాళ్ళు 2024లో ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అనుకుంటా, మనం బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఇతను నెట్ బౌలర్గా పిలిచారు. ఎందుకంటే నాహిద్ రాణా ఉన్నాడు బంగ్లాదేశ్ టీంలో, టాల్ బౌలర్. సో హీ బౌల్డ్ టు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, అక్కడ ఇంప్రెస్ చేశాడు. సో వాళ్ళకి ఆ పేస్తో, అతని హైట్తో ఇంప్రెస్ చేశాడు. అప్పుడు మోర్నే మార్కల్ అప్పుడే కొత్తగా వచ్చాడు మన కోచ్గా, బౌలింగ్ కోచ్గా, అండ్ గౌతమ్ గంభీర్, దేవర్ ఆల్సో ఇంప్రెస్. సో అప్పటి నుంచి అతను సెలెక్టర్స్ రావడంలో ఉన్నాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ కూడా హీ వాజ్ లాంగ్ బ్యాక్, హీ వాజ్ నెట్ బౌలర్, కానీ నెట్ బౌలర్గా అలాగే ఉన్నాడు. కానీ అతనికి ఇప్పుడు దాంతో గుర్తింపు వచ్చింది. హీ ప్లేడ్ ఓన్లీ 1 IPL మ్యాచ్ ఫర్ పంజాబ్ కింగ్స్ కూడా అతను ఏదో రిప్లేస్మెంట్కి వచ్చాడు. 2023లో ఒక మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు అగేన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. ఫస్ట్ ఓవర్లోనే కేఎల్ రాహుల్ని అవుట్ చేసి ఉండేవాడు, కానీ ఆ ఈజీ బ్యాక్వర్డ్ పాయింట్లో క్యాచ్ డ్రాప్ అవడంతో దాన్ని నేను చెప్పినట్టుగా ఆ మ్యాచ్లో ఈ 3 ఓవర్లు వేసి 42 రన్స్ ఇచ్చేసాడు. తర్వాత అతనికి ఛాన్స్ రాలేదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ అతను IPL ఆడలేదు, ఎందుకంటే ఇంజరీ ఉంది. ఈ ఇయర్ అతన్ని గుజరాత్ టైటన్స్ తీసుకున్నారు, కానీ అక్కడ మీకు ఎలా ఛాన్స్ వస్తుంది? అక్కడ మీకు రబాడా ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, హోల్డర్ ఉన్నాడు, ప్లస్ ప్రసిద్ధ్ కృష్ణ. అశోక్ శర్మకి కొన్ని మ్యాచ్లు ఆడించారు, కానీ ఇతనికి ఎందుకో ఛాన్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే మంచిది. ఐ వాంట్ హిమ్ టు బౌల్ ఫర్ 1 days అండ్ టెస్ట్ మ్యాచెస్. T20s మనకి మంది బౌలర్స్ ఉన్నారు. 1 daysలో టెస్ట్ మ్యాచ్లో అతని విషయంలో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అతని హైట్ ఉంది, ఎందుకంటే మనం వన్డే వరల్డ్ కప్ ఎక్కడ ఆడుతున్నాం అనేది కూడా దృష్టిలో పెట్టుకోండి. వన్డే వరల్డ్ కప్ కానీ T20 వరల్డ్ కప్ కానీ మనం సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి చోట్ల ఆడుతున్నాం కాబట్టి అక్కడ మీకు టాల్ ఫాస్ట్ బౌలర్, హిట్టింగ్ ద డెక్ టైప్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో ఆ నేపథ్యంలో T20 వరల్డ్ కప్ గురించి, అంటే T20 కూడా నేను చెప్పాను, మెన్షన్ చేసిన జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ థింగ్. సో అతను T20s ఆడకపోయినా నాకేం ఇబ్బంది లేదు, బట్ 1 dayలో టెస్ట్ మ్యాచ్లు ఆడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఆడగల కేపబిలిటీ ఉందని అనుకుంటున్నాను. ఈవెన్ అతను వాళ్ళ T20 టోర్నమెంట్ షేరే పంజాబ్ దాంట్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు, చేయడం లేదు. సో అది అతని బ్రీఫ్ హిస్టరీ. అతని వాళ్ళ తమ్ముడు కూడా, అతను పేరు వరీందర్ ఏదో ఉంది. సో అతను కూడా 16 years, 17 years, హీఈస్ ఆల్సో వెరీ టాల్, ఆల్రెడీ ప్లేయింగ్ క్రికెట్. సో అతని గురించి కూడా మనం ఎలా అయితే వైభవ్కి తమ్ముడు కూడా ఆల్రెడీ న్యూస్లోకి ఎక్కాడు, మన వర్నూర్ బ్రార్ కూడా త్వరలో
మనం అతని గురించి కూడా వినే అవకాశం ఉంది. టాల్ ఫాస్ట్ బౌలర్స్, వీ నీడ్ టాల్ ఫాస్ట్ బౌలర్స్. ఎందుకంటే మీరు చూడండి, ప్యాట్ కమిన్స్, స్టార్క్, హ్యాజల్వుడ్, దర్ ఆల్ టాల్. రబాడా ఇస్ టాల్, జోఫ్రా ఆర్చర్ ఇస్ టాల్. సో వాళ్ళందరూ 6'2", 6'3" మినిమం హైట్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ హైట్తో వాళ్ళ అడ్వాంటేజ్, చాలా పిచెస్లో హైట్ అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అది మనకి వీ హ్యావ్ బిన్ మిస్సింగ్ దట్. సో ఆ రకంగా దిస్ ప్లేయర్ ఇస్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఫర్ అస్ అని చెప్పాలి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దిస్ ప్రోగ్రెస్. అది మీతో పంచుకుందాం అని చెప్పాను. అది మీకు ఆ స్కోర్స్ కూడా చెప్తాను. ఫస్ట్ మ్యాచ్లో మనం ఈ శ్రీలంక అయితే ఆడిన మ్యాచ్లో మీరు ఫాలో అయి ఉంటారు. సాయి సుదర్శన్ 132 చేశాడు. జురెల్ కెప్టెన్ ఆఫ్ ది టీమ్ 141 చేశాడు. మన గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ 63 చేశాడు. నబీ 4 వికెట్స్ తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు. దేవదత్ పడిక్కల్ 67 చేశాడు. అది ఆ మ్యాచ్ డ్రా అయింది. రెండు టీమ్స్ పెద్ద స్కోర్లు చేసి డ్రా అయింది ఆ మ్యాచ్. సెకండ్ మ్యాచ్లో మన వాళ్ళు గెలిచారు. అదే గుర్నూరు ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్స్ తీశాడు, 77 రన్స్. సారాంష్ జైన్, అతను ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, అతను 4 for 92. సో వీళ్ళిద్దరూ మంచి బౌలింగ్ చేశారు, కానీ వాళ్ళు 400+ రన్స్ చేశారు. మన వాళ్ళు 590 ఎంతో చేశారు. సాయి సుదర్శన్ వన్స్ అగైన్ ఒక డాడీ 100, 168 చేశాడు. దేవదత్ పడిక్కల్ 94 చేశాడు. జురెల్ 53, రషీద్ 45, సారాంష్ జైన్ ఈజ్ అన్ ఆల్రౌండర్ 70 చేశాడు. అండ్ బ్రార్ సెకండ్ ఇన్నింగ్స్లో 6 for 68 వాళ్ళని 200 చేంజ్కి ఆల్అౌట్ చేశాడు. మనం 10 వికెట్స్తో గెలిచారు. సారాంష్ జైన్ మళ్ళీ 2 వికెట్స్ తీశాడు. సో సారాంష్ జైన్ picked up 6 wickets and Brar picked up 10 wickets. సో వాళ్ళిద్దరూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సాయి సుదర్శన్ వాజ్ ఎక్సెప్షనల్. జురెల్ బాగా ఆడాడు. పడిక్కల్ 2 హాఫ్ సెంచరీలు. రషీద్ 65 and 45. రషీద్తో నాకు కంప్లైంట్ ఉంది. ఇది ఎక్సలెంట్ ప్లేయర్. ఐ సా హిమ్ డ్యూరింగ్ మై కామెంటరీ స్టింట్ ఇన్ ఏపీఎల్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో అతను చాలా చాలా ఇంప్రెసివ్గా అజరుద్దీన్ లాగా అనిపిస్తున్నాడు. కానీ అతనికి వచ్చిన ప్రాబ్లం కన్సిస్టెంట్గా ఆడు, ఇట్లా 60s 40s చేస్తే కాదు కదా. సెటిల్ అయిన తర్వాత యూ మేక్ బిగ్ హండ్రెడ్స్, యూఆర్ ఇన్ ద సెలెక్టర్స్ రాడార్. అలాంటప్పుడు అలాంటి ఒక ప్లేయర్ అతను కనుక పెద్ద స్కోర్లు చేస్తే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సెలెక్టర్స్ రాడార్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇండియాకి ఆడే అవకాశం ఉంటుంది. సో రషీద్ షుడ్ రిమెంబర్ దట్. యూ షుడ్ మేక్ ఇట్ కౌంట్. వన్స్ యూ స్కోర్డ్ ఏ హాఫ్ సెంచరీ ఆర్ 40, యూ షుడ్ మేక్ ఇట్ కౌంట్. యూ షుడ్ కన్వర్ట్ దట్ ఇంటూ ఎ బిగ్ స్కోర్. అదే అతని దగ్గర ఉన్న ప్రాబ్లం. అలాగే సారాంష్ జైన్ గురించి కూడా మాట్లాడాలి. మనం ఎందుకు ఎప్పుడు వాషింగ్టన్ సుందర్ని పట్టుకుని వెళ్ళాడాలి? వాషింగ్టన్ సుందర్ ఈజ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ నౌ. సారాంష్ జైన్ ఈజ్ బౌలింగ్ ఆల్రౌండర్. వాషింగ్టన్ 47 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడి 104 వికెట్లు తీశాడు. సారాంష్ జైన్ అతనికంటే 7 మ్యాచ్లు ఎక్కువ ఆడాడు, కానీ 188 వికెట్స్ తీశాడు. అతనికి 2 డబుల్ హండ్రెడ్స్, 2 ఫస్ట్ క్లాస్ హండ్రెడ్స్ ఉన్నాయి. 35 ఎంతో యావరేజ్ ఉంది. సో ఈవెన్ వాషింగ్టన్ ఫస్ట్ క్లాస్ యావరేజ్ కూడా 30sలోనే ఉంది. సో ఎందుకని మనం వాషింగ్టన్నే తోపటి చేయాలి? ఈజ్ ఎ ప్రాపర్ బౌలర్. సో సారాంష్ జైన్ కూడా సెలెక్టర్స్ రాడార్లో ఉన్నాడు. అతను కూడా అవకాశం ఇవ్వాలి. ఎప్పుడు వాషింగ్టన్ ఫర్ ఆల్ ఫార్మాట్స్. వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాని విషయం. సో ఈ ఏ టూర్లో ఆడిన ప్లేయర్స్ ఎవరైతే పర్ఫామ్ చేస్తారో, నబీ కూడా పిక్డప్ 5-6 వికెట్స్, అంత ఇంప్రెసివ్ కాదు. బట్ అక్కడ బాల్ పెద్దగా స్వింగింగ్ కండిషన్స్ నబీ ఇస్ ఆల్వేస్ గుడ్. సారీ, కొంచెం కాఫ్ ఉంది. సో ఇది పరిస్థితి. సో గుర్నూర్ బ్రార్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్. ఆ హైట్, ఆ పేస్, అతన్ని రైట్ వేలో మనం అతన్ని లాంచ్ చేయాలి. అతను తయారుగా ఉన్నాడు. అతన్ని ఇయర్ మార్కింగ్ ఫర్ టెస్ట్ అండ్ వన్ డేస్. ఐ రిక్వెస్ట్ ఫర్ టీమ్ మేనేజ్మెంట్ టు ఇయర్ మార్కింగ్ ఫర్ టెస్ట్ అండ్ వన్ డేస్. T20లో మనకు మంది బౌలర్స్ ఉన్నారు. ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు, ఇంకా మనకి మయాంక్ యాదవ్, ఎవరెవరో వస్తారు. వాళ్ళందరినీ కూడా మీరు ఎక్కడ వాడుకోండి. బట్ హీఈస్ వెరీ గుడ్. అతని హైట్ని యూజ్ చేసుకోండి. అతను ప్రాపర్గా హార్సెస్ ఫర్ కోర్సెస్గా ఎక్కడైతే మీకు పేస్ అండ్ బౌన్సీ ట్రాక్స్ ఉంటాయో అక్కడ అతను వాడుకోండి.